టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ సమంత తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ కేవలం తన ఫ్యాన్స్ ను మాత్రమే కాకుండా మూవీ లవర్స్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. ఇందుకే సమంత ఏం రాసింది అంటే, గురువు మెంటార్ కోసం మనలో చాలా మంది వెతుకుతూ ఉంటారు. మన జీవితంలో వెలుగులు నింపి మనల్ని సరైన మార్గంలో నడిపించే వ్యక్తిని తెలుసుకోవడానికి మించిన స్పెషాలిటీ మరొకటి ఉండదు. జ్ఞానం కావాలంటే ప్రపంచంలో వెతకాలి. ఎందుకంటే మన రోజువారీ జీవితంలో అనేక సంఘటనలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. వాటిలో ఏవి సాధారణం, ఏవి అసాధారణం అన్నది తెలుసుకోవడం కష్టం. అలాంటి వాటి గురించి కేవలం తెలుసుకోవటమే కాదు, మనం నేర్చుకున్న జ్ఞానాన్ని జీవితంలో అమలు చేయటం కూడా ముఖ్యమే అని తెలిపారు. రియల్ లైఫ్ కు కాస్త విరామం ఇచ్చిన సమంత రియల్ లైఫ్ లో ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి ఎలాంటి మూవీ సెలబ్రేషన్స్ లో కూడా కనిపించడం లేదు. తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను చూసిన బ్యూటీ నిజ జీవితంలో ఎన్నో డిజాస్టర్స్ ను ఫేస్ చేసింది. మయోసైటిస్ అనే రేర్ డిసీజ్ తో పోరాడుతోంది. సమంత రియల్ లైఫ్ లో సంతోషంగా ఉన్నట్టు ఏ మాత్రం కనిపించడం లేదు. ఓవైపు పర్సనల్ లైఫ్ లో ఎదురైన సవాళ్లను తట్టుకునే లోపే మరో బాధ తనను వెంటాడుతోంది. మయోసైటిస్ లాంటి వ్యాధితో ఓ అంతర్యుద్ధం చేస్తోంది. అలాంటి ప్రమాదకరమైన వ్యాధి నుంచి బయటపడడానికి ఇమ్యూనిటీ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఇలాంటి ఎన్నో కనిపించని వినిపించని సమస్యలు తనను సతమతం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి స్పిరిచువల్ మూడ్ లో ఉన్న సమంత జీవితంలో ప్రశాంతతను వెతుక్కుంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఎప్పుడూ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే సమంత సైలెంట్ గా పీస్ఫుల్ లైఫ్ ను ఆస్వాదిస్తోంది. ఖుషీ మూవీ తర్వాత సమంత మరో సినిమా చేయలేదు. బాలీవుడ్ లో యాక్ట్ చేసిన సిటాడెల్ సిరీస్ విడుదలకు సిద్ధమైంది. కొంత గ్యాప్ తర్వాత మా ఇంటి బంగారం సినిమాను ఆమె అనౌన్స్ చేశారు. ఈ మూవీని సమంతే ప్రొడ్యూస్ చేస్తోంది. తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై రూపొందుతున్న మొదటి చిత్రం ఇది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అఫీషియల్ గా తెలియజేస్తామని శామ్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.